ఎవరు ఎలాంటిది సహాయం అందించలేదు, ఎలాంటి సహకారం లేదు సార్. హాస్పిటల్లో ఉన్న బాడీని కూడా హోమ్ మినిస్టర్ గారు కనీసం పలకరించడానికి కానీ చూడటానికి కూడా రాలేదండి. ఇలాంటి ఆడపిల్లలకి ఇలాంటివి ఎప్పుడు ఏ ఆడపిల్లకి జరగకూడదు. మా కుటుంబం బాధపడినట్టు ఏ కుటుంబం కూడా బాధపడకూడదండి. మాకు ఏడ్చి కన్నీళ్ళు కూడా రావట్లేదు, కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయండి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఆ బాధ అనేది ఎవరైనా అనుభవిస్తే తప్ప చూస్తే ఎవరికి కూడా తెలియదు. ఓదార్చడానికి కూడా రాకపోతే ఎందుకండి? హోమ్ మినిస్టర్ గారిని వేడుకుంటున్నాను. బాడీని తీసుకెళ్ళాం, మా దర్శిని బాడీని తీసుకెళ్ళాం అక్కడికి, అనకాపల్లి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎస్పీ గారు వచ్చి చెప్పారు, మామూలుగా మీకు తగిన న్యాయం చేస్తామని. అప్పుడు అక్కడే ఆ తర్వాత ఏం లేదండి. అది ఇంకా ఆ రోజునే హోంమంత్రి గారు అనిత గారు అక్కడ అనకాపల్లి జిల్లాకు వచ్చారు. అక్కడ దగ్గరలో పర్యటన చేసుకొని వెళ్ళిపోయారు, కానీ మమ్మల్ని పరామర్శించింది కానీ ఏమీ లేదండి. ఆశించాము ఏమన్నా చెప్తారేమోనని, న్యాయం చేస్తారని. మాకు అలాంటిది ఏం జరగలేదండి. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడి నుంచి ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. ఇంకా తర్వాత అంత ఏ న్యాయం జరగలేదు. ఎవ్వరు కూడా ఈ రోజు 11 రోజులు అవుతుంది కానీ ఎవ్వరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకున్నవారు లేరు. పోలీసు వ్యవస్థ నుంచే కానీ, హోమ్ మినిస్టర్ నుంచే కానీ ఎవరి నుంచి కూడా ఆదుకోలేదు. అలాగే ఇక్కడ కూడా నాయకులు ఉన్నారు, ఆ నాయకులు కూడా ఎవ్వరూ ఆదుకోలేదు ఆ బిడ్డ కుటుంబాన్ని. మేము చాలా దుఃఖంగా ఏమంటే మా చేతితో ఖర్చు పెట్టిన 1,50,000 అయింది, కానీ అంతా మేము చూసుకుంటే తల్లిదండ్రులు లేకుండా, తల్లిదండ్రులు కూడా లేరు మాకైతే. ఆ బిడ్డ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటామని చాలా మంది చెప్పారు, ఎవరు ఆదుకుంటలేదు. ఆదుకుంటే నాయకుడే లేడు ఇక్కడ. ప్రభుత్వం నుండి మీకు ఏమైనా సాయం అందిందేటమ్మా? ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. బాబుకు జాబ్ ఇమ్మని కూడా కోరుకున్నాను. నా మట్టుకైతే అంటే వాళ్ళిద్దరూ ఇద్దరు పట్టు పోసుకొని నాకు బిడ్డను వదిలేసి వెళ్తున్నప్పుడు ఎంత దారుణం అన్నాడు. మేము ప్రభుత్వానికి కూడా విన్నమించుకున్నాం, ఎలా జరిగింది సార్, ఎలా జరిగిందండి, అలా జరిగింది అలాగని ప్రతి ఒక్కరికి చెప్పాం, కానీ ఎవ్వరూ న్యాయం చేయలేదు. ఎవ్వరు కూడా ఏం చెప్పలేదు మాకు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, కానీ వాళ్ళకి అదో సరిపోయిన ఎత్తి వచ్చాడు, చచ్చిపోయాడు అని తెలిసి కూడా పోలీసులు వ్యవస్థని అంతా కూడా కామం చేసేసి ఏమి కూడా మాకు దారి చూపించుకుంటా మొత్తంగా అలా కాము కూరుకున్నాడు. అలా కాము కూరుకు ఎంత న్యాయం, బిడ్డలు కోల్పోయి ఉన్నారు ఆ కుటుంబానికి. ఏ న్యాయం జరగకుండా ఎంత అన్యాయంగా పోలీసులే కాదు, ఈ వ్యవస్థే కాదు, ఈ గవర్నమెంటే కాదు, ఏం చేస్తుందో మాకు తెలుస్తలేదు. ఈ గవర్నమెంట్ అసలు ఏం చేసింది, మాకు ఏ న్యాయం చేసింది మా చెల్లి గారి కుటుంబానికి? ఎంత దారుణం. 10 అడుగులు 20 అడుగుల్లో బిడ్డడు చచ్చిపోయి ఉంటేనే ఆ శవాన్ని తీసుకెళ్ళి కూడా నా చెల్లి కూడా అడ్డంగా పడినప్పుడు శవం ఏం చేసుకుంటారు, పోనీ అలాగనే శవాన్ని ఎవడుకుంటా పోనిచ్చారు. ఎందుకంటే ఆ శవం ఎత్తి ఊళ్ళో వాళ్ళు ఊరుకోరు కదా, శవాన్ని ఎందుకు ఉంచారు? పోలీస్ వ్యవస్థ నుంచి పైనుంచి అధికారులు వస్తే అప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్ళినా కావాలి, అప్పుడు కూడా శవాన్ని కూడా తీసిపోయారు, కానీ పిల్ల శవాన్ని కూడా ఉంచలేదు మాకు. మేము కొంటారా కూడా శవాన్ని కూడా చూసుకోనాక ఇవ్వలేదు. అలాగే ఇవ్వకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిన హాస్పిటల్ ఖర్చే కాదు, రావడం పోవడం ఖర్చు కూడా మా మీద వేసేసారు. ఎంత అన్యాయం ఎక్కడన్నా ఉంది? ఏ బిడ్డకి ఇలా జరగకూడదు, ఏ కుటుంబానికి ఇలా జరగకూడదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అంతగా మించి మా దగ్గర ఏమీ లేదు.